ఎడవ చేతుల ఎంపూరి పెట్టి కుడి చేతుల వైకుంఠం పెట్టి కింద లోకం మీద లోకంలో పిల్లల ఒక మాయ లోకమైనా 7 14 లోకాలు పారదూసినాడా 14 లోకాలు వారి నుండి కొడుక అవతల కంచి ఇంట్లో కంచిన కాడొచ్చి వల్ల కంచిరా కంచి వేరు పట్టం గోపాల చిత్తమ్మ ఏడుగురు మధ్యవాళ్ళు రామరామ మంటలాని మరియల వంచి మొక్కలాని మరియల మొక్కి మరియల్లో ఇచ్చి పౌరంబి దేవి రోజు కట్టుకొని లగ్గు చేసుకోమన్నాడు లోకాల చెంగడి చెప్పినట్టుగా ఎప్పటికంటే కంచి వేరి మొత్తం వెళ్ళిపోయి ఓడిచి బయలు అటువంటి బలియోళ్ళను ఓడిచి పౌరంబి దేవి ఓరకచ్చి 17 మేడల్లో ఉంచిండు అయిన గాని ఒక్క 12 ఏళ్ళు అవుతున్నది 8 రోజులైనా గాని అద్దలు ఇచ్చిన కోళ్ళు కాదు అని ఉండలేదు మామలు ఇచ్చిన కోళ్ళు కాదు మాట్లాడతలేదు ఇరు పొరుగులు ఇచ్చిన కోళ్ళు కాదు ఈడుతోనే ఉండలేదు ఓ రామరామ పన్నెత్తి చూడబాయ పన్నెత్తి పలకబాయ అయ్యో పరమాత్మ భార్య భర్తల భావకమేంది 4 రెక్కలు ఒక్కడైనప్పుడు సంసారం అంటారు ఎద్దుబండి ఏకమైతే గట్టెక్కుతారు అంటారు అయినా కానీ ఒక్క భార్య మాట భర్త లేని భర్త మాట భార్య లేనప్పుడు మరి అటువంటి మాది భార్య భర్తల భావకం ఎక్కడున్నది అరరరి భార్య దాని సంగతి ఏంది ఎన్ని రోజులని ఓపిక పట్టాలి నేను మందరించి మాట్లాడి వస్తా దీని గుణం వేసండి నేను అటువంటి మాట్లాడరా ఏ గిరంగ అక్కడ 7 మేడలకు వస్తానా అని చెప్పి 17 మేడల్ల బంగారు తులవారు ఊగుతున్నది ఆగో అటువంటి ఒక కళ తర్వాత కాడ ఎన్ని కీకలు పెట్టినా కానీ 7 తర్వాత వేసుకొని పండుకున్నది ఎన్ని కీకలు పెట్టినా కానీ కన్నెత్తి చూస్తలేదు పన్నెత్తి పలుకుతలేదు భగవంతుడు కాదు అగ్రమైన నీ అక్క చెండి కోరుకుంటే పద్మాసి కానీ పండుకున్న కానీ ఎత్తలేవు నీవు కడుపు నిండా తింటాను కళ్ళ నిండా నిద్రపోతున్నావు అత్తపోతుందన్నారండి మా వద్దన్నారండి బాగలేదు తగిన కానీ ఇంత చెడిపోయి ఉన్నవా మాత్రమైన కోపం వచ్చినది ఇంతకంటే లేని వికారంగా తయారైతే జోడు మగడానికి ఎక్కిస్తావా గుడ్డోడు మగడానికి వినిపిస్తావా జోడు మగడానికి మూతి తిప్పుతావా అయినా కానీ కట్టిన మోచిన కాపురేమి మేలు పిల్లలు మోచిన పురుషుల మేలు భర్తతోని భాగ్యం మొగలతోని మోచమంటావా ఎటువంటి దాని నీకు పెట్టుకున్న చూస్తారా అని రాజు మల్లయ్య ఇక్కడ బండారి నా చేతుల భగవంతుడు బరబర పండిపోయి అవతారం పోయి వంకర కాలం వరినాడు మెట్టి గడుపుతుంది 7 గంటల మన ఎక్కుతున్నది 7 గంటలు 3 గంటలు రాజా 7 అంకల మంది పోలు చుట్టూ పట్టుకోని ఇద్దరు పుట్టనమ్మా దేవుడు కనిపిస్తాడు దేవుడు కనిపించినా ఏమంటూ ఉన్నాడు అక్కడ నాయన అయినా కానీ ఒక భార్య వండుకున్నది లేవాలి ఈగలతో మనకు బుద్ధి కానీ చెప్పినాడు నా భార్య వండుకున్న పనుకులో పోయి మీరు మొయ్య మూత పెట్టుండే
వాసన పెడ వాసనతో వస్తే నా భార్య వాసన భరించలేక రావాలి. ఎప్పుడు తోలిందో ఇంకా పండుకున్న వ్యాపారం కాదు ఇక్కడ చివరికంత ఉన్నది బౌరమ్మిదేవి